తెలంగాణ మద్యం మత్తులో జోగుతుంది. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది. మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్న ప్రభుత్వం ప్రజలతో పనిగట్టుకుని మరీ తాగిస్తున్నది. దేశంలో మద్యం వినియోగంతో పాటు ఆదాయంలోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. తెలంగాణలో మద్యం వినియోగం ప్రమాదకర స్థాయిని దాటిపోయిందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో మద్యం ఏరులై పారుతుంది. మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్న ప్రభుత్వం ప్రజలతో పనిగట్టుకొని మరి తాగిస్తోంది. రాష్ట్ర బడ్జెట్ లో 12% ఒక్క మద్యం వల్లనే సమకూరుతుంది. ప్రపంచంలో విక్రయించే ప్రతి 3 విస్కీ బాటిళ్లలో హాఫ్ బాటిల్ ఒక్క హైదరాబాద్ లోనే అమ్మబడుతుంది. తెలంగాణలో మద్యం వినియోగం ప్రమాదకర స్థాయిని దాటిపోయిందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి స్థాయిని మోడరేట్ రిస్క్ గా భావించవచ్చని బ్రిటిష్ మెడికల్ జర్నల్ పేర్కొంది. డిస్టిలరీలు, బ్రూవరీల కోసం మద్యం ధరలు పెంచబోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ధరల నిర్ణయ కమిటీ వేసింది. రాష్ట్రంలో మద్యం విక్రయాలు, వినియోగం మీద ప్రభుత్వానికి ఈ కమిటీ తాజాగా నివేదిక సమర్పించింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళకు మించి తెలంగాణలో మద్యం విక్రయిస్తున్నట్లు కమిటీ నివేదికలో తెలిపింది. మద్యం వినియోగంతో పాటు ఆదాయంలోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. ఈ ఏడాది నవంబర్ నాటికి 35,589 కోట్ల మద్యం విక్రయించారు. ఈ లెక్కన తలసరి మద్యం వినియోగం 9 లీటర్లుగా ఉంది. బీల్ర వినియోగం 10.7 లీటర్లుగా ఉంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఇటీవల వెల్లడించిన గణాంకాల్లోనూ మద్యం వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నట్లు తెలిపింది. జాతీయ తలసరి మద్యం వినియోగం 5.06% కాగా దేశంలో మద్యం తాగే వారి సగటు 9.9%గా ఉంది. తెలంగాణలో ఇది 10% అదనంగా నమోదైంది. రాష్ట్రంలో నిత్యం మద్యం తాగుతున్న వారి సగటు 19%గా ఉందని సర్వే వెల్లడించింది. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో మద్యం తాగుతున్న వారి సంఖ్య 3% ఎక్కువగా ఉన్నట్లు వివరించింది. కొత్తగా మద్యానికి అలవాటు పడుతున్న వారి సంఖ్య పట్టణ ప్రాంతాల్లో తగ్గుతుండగా గ్రామీణ ప్రాంతాల్లో భారీగా పెరుగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. గ్లోబల్ స్టేటస్ రిపోర్టు ప్రకారం దేశంలోని మద్యం విక్రయాల్లో 45% 5 దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోనే జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 19.9% మంది మద్యం తాగుతున్నట్లు తెలిపింది. ప్రపంచంలో అమ్ముడవుతున్న ప్రతి 2 విస్కీ బాటిళ్లలో ఒకటి మన దేశంలోనే అమ్ముడపోతుందని, అందులోనూ దక్షిణాది రాష్ట్రాలదే సింహభాగమని నివేదిక వివరించింది. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో 12% మద్యం అమ్మకాలపై పన్నుల ద్వారానే సమకూరుతున్నట్లు క్రిసిల్ పరిశోధన విభాగం లెక్కగట్టింది. ఎక్కువ మద్యం తాగుతున్న వారిలో అత్యధిక వాటా పేదలదేనంటూ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే దిగ్భ్రాంతికర విషయం వెల్లడించింది. తెలంగాణలో 43.6% మంది పురుషులు, 6.7% మంది మహిళలు మద్యం తాగుతున్నట్లు తెలిపింది. పల్లెల్లో మద్యం దుకాణాలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వాటిని ప్రోత్సహించడమే కాక దాని మీద వచ్చే ఆదాయంపైనే దృష్టి సారించింది. ఎక్సైజ్ అధికారులకు టార్గెట్లు విధించి మరీ బలవంతంగా మద్యం విక్రయిస్తోంది. ఎక్సైజ్ అధికారులు చెబుతున్న దాని ప్రకారం రాష్ట్రంలో 1.75 లక్షల బెల్ట్ షాపులు ఉన్నాయి. మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్న ప్రభుత్వం ప్రజలతో పనిగట్టుకొని మరి తాగిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.